హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గొల్లల మామిడాడ కోదండరామాలయం దగ్గర ఉన్నామండి. ఈ ఆలయం గోపురం 11 అంతస్తులు ఉంటుంది. మనం లోపలికి వెళ్తే మెట్లు కూడా ఉంటాయి. మనం ఎక్కడానికి అవకాశం ఉంటుంది. 11 అంతస్తు దాకా ఎక్కచ్చు అనమాట. అయితే ఇది ఎంట్రన్స్ అండి, పక్క నుంచి అనమాట. ఇలా లోపలికి వెళ్తే ఆ చివరి అన్నదానం కూడా జరుగుతుంది. సాయంత్రం 4 వరకు పెడతారటండి, మధ్యాహ్నం 12 నుంచి. మేమైతే భోజనం చేయలేదు. ఇప్పుడు ఈ దారిలోంచి ఇలా వస్తే మనకి పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. లోపల అద్దాల మండపం కూడా ఉంటుంది. అది చూడడానికి మనం అలా ఎక్కటానికి 50 రూపీస్ అని టికెట్లు ఇవ్వనండి, మెట్లు అనమాట. ఫస్ట్ ఈ మెట్లెక్కి మనం పైకి వెళ్ళగానే మనకి అద్దాల మండపం స్టార్టింగ్ అండి, మొదటి అంతస్తులో. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇక్కడ గైడ్ ఉంటారండి, మనకి అన్ని విశేషాలు చెప్తారు. ఒక్కొక్క చోట ఒక్కో విశేషం ఉంటుందండి ఇక్కడ. అయితే మొత్తం పైన గోపురం మీద కానీ లోపల కానీ రామాయణానికి సంబంధించిన అన్ని కథలు చిత్ర రూపంలో మనకి ఇలా బొమ్మల రూపంలో ఇలా ఉంటుందండి. మనకి ప్రతిదీ తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ అద్దాల మండపంలో ఉన్న విశేషం ఏంటంటే అండి, ఒక చోట పొట్టిగా కనిపిస్తాం, ఓ చోట పొడవుగా కనిపిస్తాం, ఓ చోట మన తల మాత్రమే కనిపిస్తుంది, ఓ చోట కింద బాడీ మాత్రమే కనిపిస్తుంది, ఓ చోట మన మధ్య భాగం పొట్ట దగ్గర కనిపిస్తుంది. అలా అనమాట. చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే రాముల వారి సింహాసనం ఒకవైపు కనిపిస్తుంది, ఓ చోట కనిపించదు అనమాట. మొత్తం అంతా ఒకేలాగైతే ఉండదండి. చాలా విశేషంగా ఉందన్నమాట ఇదంతా. ఇక్కడండి ఇప్పుడు ఇద్దరం నించుంటే పక్క వాళ్ళ కళ్ళు మనకు కనిపిస్తే మన కళ్ళు మనకు కనిపించవు అనమాట. అదే భారతి గారు చూస్తున్నారనమాట. ఎవరి కళ్ళు వాళ్ళకి కనిపించవు, పక్క వాళ్ళకి కనిపిస్తాయి. అలా అనమాట. ఇంత విశేషంగా ఈ అద్దాల మండపం కట్టారండి. చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. అసలు చాలా విశేషాలండి. ఆ గైడ్ చెప్తూ ఉంటే మనకి వెళ్ళి తెలుసుకుంటే మనకి చాలా విశేషాలు తెలుస్తాయి ఈ అద్దాల మండపంలో. ఆ గైడ్ అయితే ప్రతిదీ వివరంగా చెప్తారండి. మనకు తోచినంత ఇవ్వచ్చు ఆయనకి. అసలు చాలా బాగుందండి అద్దాల మండపం. గొల్లల మామిడాడ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ ఇది చూసే వస్తారనమాట. చాలామంది ఫోటోలు దిగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము కూడా దిగామనుకోండి. అయితే ఇది 11 అంతస్తులని చెప్పాను కదా! నేనైతే 3 అంతస్తులు మాత్రం ఎక్కగలిగానండి, మా అన్నయ్య తోడుగా. భారతి గారైతే అద్దాల మండపం చూసి అక్కడే కూర్చుండిపోయారు. ఎందుకంటే 11 అంతస్తులు ఎక్కాలంటే చిన్న వయసులో వస్తే ఎక్కేదాన్నేమో. ఇప్పుడైతే ఎక్కలేకపోయినా. రామాయణానికి సంబంధించిన కథలు చూడండి ఎంత చక్కగా మనకు కనిపిస్తున్నాయో. చాలా అద్భుతం అనమాట. అలాగే గోపురం మీద కూడా అండి. ఇక్కడండి ఒక చోటేమో పొట్టి పొడిగా అన్నాను కదా! ఇక్కడ అలా కనిపిస్తుందనమాట. అట్లా చాలా బావుందండి. అయితే మనం ఒక్కో అంతస్తు ఎక్కిన కొద్దీ గోపురం కూడా కనిపిస్తుందండి. ఒక్కొక్క పక్కన ఉన్న గోపురం కూడా కనిపిస్తుంది. మొదటి అంతస్తు మనం ఈ అద్దాల మండపం దాటిన తర్వాత మెట్లెక్కి పైకెళ్తే ఒక గోపురం కనిపిస్తుందండి. ఆ గోపురం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని అంటారనమాట. నేనైతే ఆ సాహసం చేయలేదండి, చెప్తున్నా కదా! అప్పటికే మేము కొన్ని తిరిగి వెళ్ళామనమాట, బిక్కవోలు అవన్నీను. వెళ్ళేసరికి ఇవన్నీ చేయలేకపోయాం. నేను చూపిస్తాను చూడండి. ఈ గోపురం అండి. ఈ గోపురం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ఆ గైడ్ చెప్పారనమాట. అలాగే అండి 3 అంతస్తులు ఎక్కేసరికే మనకి దాదాపుగా ఊరంతా కనిపిస్తోందండి. భద్రాచలం తర్వాత అంతటి గొప్ప క్షేత్రం అని అంటారనమాట. అసలు చాలా విశేషం అనమాట అండి. ఇక్కడి నుంచి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. శిల్పాలు చూసారా? అన్నీ రామాయణానికి సంబంధించినవే అనమాట. నిజంగా 11 అంతస్తులు ఎక్కితే ఎలా ఉంటుందనేది నాకు ఊహకు కూడా అందని విషయం. ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్స్‌లో తెలియచేయండి. చాలా అద్భుతంగా ఉంది. వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.